జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా 2024 నూతన సంవత్సర ప్రారంభ కార్యక్రమాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ జిల్లా జగ్గిరెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దేదీప్యమానంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. చెనుముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి కొణతల. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన రామకృష్ణ. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేకుల శ్రీరామాద్రులో కన్నుల పండగగా సాగిన ద్వారకాధీశకు శ్రీకృష్ణుడి పుష్పాభిషేకం. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరమేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కనకదుర్గ అమ్మవారి చండీ యాగంలో పాల్గొన్న భక్తులు. చిర్లా స్వగృహం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. చిర్లా దంపతులకు వేదాశీర్వచనం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కోనసీమ తిరుమల వాడపల్లి మందపల్లి ఆలయ పండితులు. నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చి ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రభుత్వ చిర్లా జగ్గిరెడ్డి. కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ ఫలాల ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్క రైతు గాని, మహిళలు గాని, ఉన్నటువంటి యువతరం గాని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. అన్ని వైష్ణవ దేవాలయాల్లో ప్రతి ఏటా నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చెనముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అలాగే సోమవారం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చూడముచ్చటగా నవనీత అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయ కళ్యాణ మండపం నందు భక్తులచే పండితులు తిరుపతి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు, ధర్మకర్త ఎంఎస్ రాజులు మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. శంకుస్థాపన జరిగింది. అలాగే దినదినాభివృద్ధి వేళ ఇంత మహాక్షేత్రంగా డెవలప్ అయ్యి ఇలా ఉత్తరాన తిరుపతిగా డెవలప్ అవుతుంది. స్వామివారు ఆ రోజున ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం మాకు అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ శుభాకాంక్షలు సేవలు జరుగుతూ ఉంటే వైకుంఠ ఏకాదశి జరిగింది అయితేనే ఈరోజు చేసుకుంటున్న విశేష పాత్రం మొదలుకొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త విశేష పాత్రం సందర్భంగా స్వామివారికి విశేషంగా 27 కేజీల వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగిందనమాట. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీత సేవలో స్వామిని సేవించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా, ఆనందంగా, పిల్లలందరూ అభివృద్ధికి వస్తున్నారు, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు స్వామిని సేవించుకొని తరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానం చక్కగా 2 ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన డోనర్స్తో చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ప్రసాదాలను పెట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తూ భక్తులందరికీ అనేక రకాల దేవస్థాన సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే మనం వస్తున్న 7వ తారీఖు నాడు ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సుదర్శన హోమ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 10,000 మంది ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ చేయించడం, 20,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నమాట. మహాపూర్ణావతి కార్యక్రమంతో సుదర్శన హోమ పూజ చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ ఉచితంగానే కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది. దేవస్థానం వాళ్ళు సామగ్రి అంతా ఇచ్చి వైభవంగా చేస్తారన్నమాట. అవకాశం భక్తులందరూ కూడా 7వ తారీఖు ఆదివారం కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని.
అనకాపల్లి గౌరపాలెం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఘాట్ దగ్గర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వానికి ఇవ్వలేని మెజారిటీ ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారని, కానీ దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మీడియా ద్వారా తెలిపారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నీరుగా ఆయన చేసిన అభివృద్ధి బాటలను ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటులో అభివృద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మీడియా ముందు తెలిపారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే ప్రభుత్వం కమ్ము కాస్తుందని అన్నారు. ప్రజలకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని తూట్లు పొడిచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొణతాల లక్ష్మీనారాయణ, గండి రవి, గొల్లా బాబు, పీలా నాని, బుద్ధా రాజేష్, కొణతాల బాలబాబు, కాండ్రేగుల చందు, కొణతాల రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. నీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల 50 మంది రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతూ ఉంది. ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీమిలి వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, మెట్రో రైలు కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరంలో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాంతోపాటు పోలవరం కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఆయన మొదలుపెట్టారు, ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మనకి రైల్వే జోను 5 సంవత్సరాల దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదనో, కేటాయించిన స్థలం పనికిరాదనో, ఇవన్నీ ఏదో
కుంటి సాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సినటువంటి విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ప్రత్యేక హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి కన్నుల పండుగ పుష్పాభిషేకం నిర్వహించారు. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశమ ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాంట్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మహోత్సవంలో భాగంగా ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ద్వారకా దిశ శ్రీకృష్ణుడి పుష్పాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ద్వారకా నగర్లో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా అయితే పూజలు చేయడం చూశాను, అదే విధంగా అనకాపల్లిలో చేయాలనుకుని చండీయాగం దీక్ష మహోత్సవాలు 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరపాలెంలో ఉన్న మా స్వగృహం ముందు ఆ ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం మరియు 56 రకాల పిండి వంటలతో నైవేద్యాలతో ఆ కృష్ణుడికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబ, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగా పరదేశం ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుని ఎలా అయినా బంధించాలి, ఎలా అయినా సరే శ్రీకృష్ణుడికి శిక్ష విధించాలి. ఆవిడే మొదట నమ్మల,
నమ్మలేదు. కానీ అనేక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ. జై జయ భవానీ. భవానీలకు, భక్తులకు, ప్రజలందరికీ కూడా ముందుగా 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షల్లోని ప్రధాన ఘట్టమైనటువంటి ఈరోజు మా గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవంలో భాగంగా మా యొక్క గంగిరేవి చెట్టు వద్ద గల పీఠం వద్ద నిన్న లక్ష్మీదేవి పసుపు కొమ్ముల పూజను నిర్వహించి ఆ యొక్క పసుపు కొమ్ములను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మా యొక్క పీఠం వద్ద భక్తులందరికీ కూడా విరివిగా పంచడం జరిగింది. తదుపరి నేను ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే విధంగా నా యొక్క గృహం వద్ద నేను ఈ దుర్గమ్మ నవపీఠల హారతి పూజ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాట్లో భాగంగా ఉదయం పూట మరి ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి మహా పుష్పాభిషేకాన్ని మరి హరే కృష్ణ సత్సంగం స్థాపకులు నిర్వాహకులైనటువంటి ప్రభుదాస్ గారి ద్వారా, అలాగే వారి యొక్క సతీమణి, వారి యొక్క బృందం, వీరందరి ద్వారా కూడా మరి కడు రమ్యంగా కన్నులకింపుగా ఇంతవరకు మేము నిర్వహించడం జరిగింది. మరి దీనికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని, ఆ ద్వారకాధీశుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనం ఆయన ఎంచుకోవడంలో చాలా లేటు చేస్తున్నాం, పొరపాటు కూడా చేస్తున్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు కనపడలేదు, దేవుడు మనం చూడలేదు అనుకుంటున్నాం. అది చాలా తప్పు. దేవుడి కోసం మనం ఒక్క అడుగేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేస్తాడు. అది మనం తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనకు కనిపించట్లేదని. మనల్ని చూడడానికి ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు అన్నది మనం గ్రహించుకోవాలి. కానీ ఇక్కడ మనం చేయాల్సింది, మనల్ని చూడడానికి ఆయన తాపత్రయపడేలాగా మన వ్యవహారం ఉండాలి, మన జీవనశైలి ఉండాలి, మన తాలూకా వ్యవహారం, మన తాలూకా విధి విధానాలు ఆ యొక్క శ్రీకృష్ణుని అలాగే సమస్త లోకాన్ని కూడా అబ్బురపరిచేలాగా మన తాలూకా ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడే కాదు సర్వదేవతలు కూడా ఆ గోమాత రూపంలో మనకి దర్శనం ఇస్తున్నాయి. ఆ ఇస్తున్నట్లు కూడా మనం ఇప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం. దయచేసి గోమాతలను సంరక్షించండి. గోమాతలకి ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేసే ప్రయత్నం చేయండి. మీరు గోమాతకు సేవ చేస్తే ఖచ్చితంగా సకల దేవతలకి సేవ చేసిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఆధ్యాత్మిక వసుదైకం అనే పుస్తకాన్ని కూడా ఈరోజు రాత్రి నా దుర్గమ్మ నవపీఠల హారతి పూజలో కూడా నేను ఆవిష్కరణ చేసి అందరికీ భక్తులకి ఉచితంగా పంచే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టాను. సాయంత్రం కూడా భక్తులందరూ కూడా చాలా అశేషంగా వచ్చి నా యొక్క దుర్గమ్మ పూజని చూసి ఆనందించి మీరందరూ కూడా కృపాదులు కావాలని, అలాగే అందరూ బాగుండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం 2024 ముగింపు నాటికి జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వరంతో ముఖాభివృద్ధి సాధించగలదని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. సోమవారం ఉదయం రాంపురంలో జరిగిన ఆంగ్ల సంవత్సరాది ఆరంభ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రముఖులతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వైసీపీ నేత జయరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నేటి వరకు సాధించిన విజయాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తప్పక సర్కార్ మరొకసారి అధికారంలోకి వస్తుందని, తద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. ముందుగా మా అందరి ప్రీతం నాయకుడు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే రకంగా మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు, మరి ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా కోసం కష్టపడి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేటువంటి విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ 2024లో అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మళ్ళీ సంక్షేమాన్ని అందించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి నూతన సంవత్సరంలో అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశం ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటూ వైభవంగా నిర్వహిస్తున్నారు. కనకదుర్గ అమ్మవారికి పొలిమేర ఓంకార సుష్మాశ్రీ దంపతుల ఆధ్వర్యంలో 3,60,000 పసుపు కొమ్మలతో శ్రీ లక్ష్మీదేవి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పసుపు కొమ్మలను విరివిరిగా భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ గౌరపాలెం గంగా పరదేశం ఆశ్రమంలో పొలిమేర ఓంకార సుష్మశ్రీ దంపతులు అమ్మవారికి 3,60,000 పసుపు కొమ్మలతో లక్ష్మీదేవి పూజ వైభవంగా నిర్వహించడం వారి భక్తి ప్రపత్తులను నిదర్శనమన్నారు. పలువురు భక్తులు మాట్లాడుతూ కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి కనకదుర్గమ్మ చండీయాగ మహోత్సవాలు కన్నుల పండగ జరుగుతున్నాయని, అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్మలని తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబ, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగా పరదేశం ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. మహేష్ భవాని అట్నుంచి లైన్ లోంచి ఎవరిని కూడా మధ్యలో వెళ్ళకుండా చూసుకోండి. అటువైపు ఆ చివరి నుంచి వచ్చే వాళ్ళు అలా లైన్ లో ఉన్నానమ్మా. అటువైపు ఇంక ఇటువైపు రాకండి, అట్లా నుంచి అలా లైన్ లోంచి వచ్చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైన్ ఇబ్బంది పెట్టగలదు ఎవరిని కూడా. అంతమంది ఎక్కడ సరిపోతారండి. అయిపోయింది. పనులు ఉన్నాయి. మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఒకసారి ఈ భవన్తో 9 మంది అయిన తర్వాత దగ్గర మామూలుగా ఇచ్చేయచ్చు. 4 వచ్చేయండి. పెట్టావా జాగ్రత్త ముక్కలు కవర్లో పెట్టేసి
అమ్మా దయచేసి అందరూ లైన్లోంచి ఓర్పుగా రండి. ఎవరిని పంపించడం జరగదు షార్ట్కట్ లో. దీపాలని కూడా జై భవాని జై జయ భవాని. శ్రీ 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 గంగపరదేశమ్మ భవన భక్తుల ఆధ్వర్యంలో మా పీఠం వద్ద గంగిరేవి చెట్టు గౌరపాలెం వద్ద మా ఆశ్రమం గురుభవని అయినటువంటి మద్దా శ్రీను గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు శ్రీ లక్ష్మీ పూజ మహా పసుపు కుంకుమల పూజ నిన్న చేయడం జరిగింది. ఆ యొక్క పసుపు కుంకుమలను ఈరోజు విరివిగా భక్తులందరికీ కూడా మా యొక్క పీఠం దగ్గర విరివిగా పంచడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మీరు వెనకతల విజువల్లో కూడా మీరు చూడవచ్చు. మేము గత 29 సంవత్సరాలుగా కూడా చేస్తున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చాలా భారీ ఎత్తున ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలని మేము అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క లక్ష్మీ పసుపు కొమ్ములను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు అందరికీ ఉండాలని, అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పీఠం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇది అయిన తదుపరి మరి జగన్నాథ్ థియేటర్ వద్ద మా యొక్క గృహం వద్ద మరి నవపేటలో దుర్గమ్మ హారతి పూజని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి మేము అన్ని సన్నాహాలన్నీ పూర్తి చేయడం జరిగింది. మరి అక్కడికి కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని మా యొక్క దుర్గమ్మ పార్వతీదేవి ఈ లోకపావుని శ్రీహరి హృదయశ్రీ శ్రీ మహాలక్ష్మి అలాగో శివుని హృదయంలోని నివసించిన పార్వతీదేవి అంత శక్తి స్వరూపుడు. ఈ లోకపావుని మహావిష్ణువు ఎంత శక్తి స్వరూపుడు, నారాయణ స్వరూపుని పార్వతీమాత అంత శక్తి స్వరూపుని. ఈ దుర్గామాతగా వెలిసి త్రిమూర్తులు ముగ్గురిని కాపాడిన ఆదిశక్తి. ఈ లోకపావుని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు 18 సంవత్సరాలు వీళ్ళు మాల వేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 11 సంవత్సరాల నాన్న 18 అయింది. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు అయింది. మాకు ఈ చుట్టుపక్కల కూడా అందరికీ కూడా ఎంతో వేడిగా పార్వతీదేవికి ఆ దుర్గామాతను పూజ చేసి వినడానికి కూడా మాకు కన్నులు చూడటానికి కళ్ళు చాలవు, వినడానికి ఎంతో మనోహరమైన కీర్తనలతోటి మమ్మల్ని అందరినీ పూరేకం చేస్తున్నారు. ఆ చల్లని తల్లి అందరినీ కరోనా రోగాన్ని అంతా నివారణ చేసి అందరినీ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలనేసి ఆ పార్వతీమాత అఖిలాండేశ్వరి కాసి కాపాడాలని మేమందరం కోరుకుంటున్నాం. చల్ల కాసి కాపాడి తెల్ల ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కోటి కుంకుమ పుష్ప కోటి కుంకుమ పసుపు ఎప్పుడు ఇస్తారు. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండేలాగా తల్లిని అందంగా తయారు చేసి ఆ తల్లిని అందంగా అందరికీ ప్రతి సంవత్సరం కూడా తల్లి ఇస్తుంది. ఈ వరం ఇవ్వడం ఎంతో మాకు అందరికీ ఆనందమైన విషయం. మాకు చాలా ఆనందంగా ఉంది. పసుపు కొమ్ములు అంటే తల్లి పవిత్రతకు ఎంతో చిహ్నం. మాకు చాలా చాలా ఆనందం. అందరికీ కూడా చాలా సవినయంగా లైన్గా చక్కగా ప్రకారంగా పంపించి అందరికీ కూడా చాలా బాగా ఇస్తున్నారండి. ఆ తల్లికి దుర్గామ్మకి గంగోదేశం తల్లికి చాలా ధన్యవాదాలు. చేస్తున్న ప్రజలందరికీ కూడా దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై దుర్గమ్మ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి ఆవరణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే పర్వత అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి తాను ఏర్పాటు చేసిన విందు స్వీకరించి వెళ్లాలని కోరారు. భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో ఎమ్మెల్యే పర్వత నివాసం
కోసం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా గ్రామంలో వీధులన్నీ జనసమూహంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ని పలువురు నాయకులు భారీ గజమాలతో పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షులు, పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద గల సాయిబాబా కార్యాలయం నందు నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో సాయిబాబా పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని సాయిబాబాను పూలదండలు శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు జన్నకుట్టి సూరిబాబు, సలికే అచ్చయ్య, బుచ్చిరాజు, కాళ్ల నోకరాజు, నెలపర్తి నాగరాజు, లావేటి సన్యాసిరావు, వార్డు మెంబర్లు కోపిశెట్టి మోహన్, పీరాది రాజు, తుమ్మలపల్లి సతీష్ మరియు మజ్జిరాము, బొక్కా గోవింద్, గారా రమేష్, షాహిద్, రత్నకుమార్, పండు తదితరులు పాల్గొన్నారు. సూర్యన్న యూత్, అచ్చయ్య యూత్ సభ్యుల సందడితో సాయి ఆఫీస్ పండుగ వాతావరణంగా మారింది. ఈ సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. 2024 స్వాగతం పలుకుతూ పాయకరావుపేట అనకాపల్లి జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షులైనటువంటి దగ్గుపల్లి సాయిబాబా నేను ఈ ఆఫీస్ దగ్గర వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సరంలో పాయకరావు నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి అనుబంధ సంస్థ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం 2024 ఎంతో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేటువంటి తన్ను ఆయన చేసిన సంక్షేమ పథకాలే 2024లో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, అభిమానుల తరఫున కూడా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, పారిశ్రామికంగా కానీ, విద్యలో కానీ ఎంతో అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం కోరుకుంటూ మీ అందరి దేవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీ ఆశీస్సులని జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని, మీరు ఎవరెవరైతే ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడిని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మా కార్యకర్తల సమక్షంలో మేమందరూ కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టికెట్ను జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ప్రసాద అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రచారం చూసే వారికి, జిల్లా వారి వీక్షించే ప్రేక్షకులకు కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ స్వగృహంలో నూతన సంవత్సర సందడి కోలాహలంగా జరిగింది. పరవాడ, పెందుర్తి, సబ్బవరం మండలాలకు చెందిన బాబ్జీ అభిమానులు, టీడీపీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబ్జీని సత్కరించి నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, తమ శ్రేయోభిలాషులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిమానం ఎంతో విలువవుతుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతమంది అభిమానులు, శ్రేయోభిలాషులు సంపాదించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యువ నాయకుడు బాబ్జీ తనయుడు గండి వంశీ దీపక్ కూడా వివిధ ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చి నాయుడు విశేష తెలియజేశారు. మొగలిపురంలో నాయకులు, కార్యకర్తలతో కొత్త సంవత్సరం సందడితో పండగ వాతావరణం నెలకొంది. 2024 ఎన్నికల్లో ఈ వైసీపీ రాక్షస పాలనను తరిమికొడదామని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో
ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. శుభాకాంక్షలు. అలాగే మా జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ మాతో పాటు సెలబ్రేట్ చేసుకున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఈ జనాలను బట్టి పీడిస్తున్న ఈ దుర్మార్గ పాలన పోయి జనసేన, టీడీపీ మంచి పాలన, ప్రజలను మెచ్చుకునే పాలన అండ్ ప్రజలకు కావాల్సిన పాలనే కంపల్సరీ ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి హయ్యెస్ట్ మెజారిటీతో మొట్టమొదటిగా ఇది అందరికీ రాష్ట్రానికే చూపిస్తామని చెప్పి మీ అందరికీ వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వైసీపీ నాయకులు, రిటైర్డ్ తహసీల్దార్ కోలా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పేపకాయల సత్యనారాయణ, కరెడ్ల కృష్ణార్జున మరియు దాదాపు 300 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందం, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళలు, పెదపూడి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రామేశ్వరం గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, రామేశ్వరం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ముఖ్యమైన పద్ధతిగా ఉండదు. ఎవరి మీద రుబాబు గట్రా చేయరండి, అందంగా పోతారా. కానీ మా రామకృష్ణారెడ్డి గారు అంటే మాకు నియోజకవర్గంలో మాకు చిన్న పని ఏదన్నా చెప్పిన రాత్రి 12 గంటలు వేసి వెళ్ళి చెప్పిన వేరే ఆ పని తప్పకుండా అతను మాకు ఎవరంటే వెళ్ళండి. సత్యబాబు గారు పంపారంటే ఆ పని చేయవలసిందే. ఆయన మేము ఎమ్మెల్యేగా మేము అనుకోవడం లేదు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా మేము చూసుకుంటాం రామకృష్ణారెడ్డి గారిని. కానీ ఆయన మాకు ఇచ్చిన భరోసా మామూలు భరోసా కదండి. మా తల్లిగా వీళ్ళంతా ఉన్నారు. ఇవాళ 6 నెలలు మట్టి ఏ కొంప వాళ్ళకుండా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు వీళ్ళు. ఏంటని కూడా తెలుగుదేశం మేనపెట్టి తీశారు, వైఎస్ఆర్ వచ్చిందని మనకి ఇది జరిగింది, మనకి ఇది రాసి వచ్చింది, అది రాసి వచ్చింది అని చెప్పుకుంటా ఇలా తిరుగుతుంటే మహాతల్లి వీళ్ళకి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే 6 నెలలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, 6 నెలలు ఈ అవకాశం ఇచ్చి నాకు పెద్దలకి అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 2 రోజులుగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు పొడిగించి ఇవాళ మనకు ఆ వేదిక లేకుండా చేయడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం వరకు అక్కడ ఎటువంటి కార్యక్రమం లేదు ఈ రోజు. కానీ రాత్రికి రాత్రే మరలా ఆ కార్యక్రమాన్ని పొడిగిస్తూ వాళ్ళు మనకు ఆ స్థలం లేకుండా చేస్తే ఇది ఆగిపోతుందని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ భగవంతుడు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. మంచి కార్యక్రమాలకి భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది, ప్రజల సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఈ స్థలాన్ని దానికన్నా అత్యద్భుతంగా ఇవాళ ఇక్కడ గ్రామ నాయకులందరూ తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకునే పరిస్థితి రావడం జరిగింది. మరి మొన్న రంగాపురంలో జరిగిన విషయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ సాయిరాజు గారు, అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పార్టీలో చేరుతూ అనేక మంది కార్యకర్తలు జాయిన్ అవుతూ ఉంటే ముందు రోజు ఎంపీటీసీ సభ్యుని కిడ్నాప్ చేసి మరుసటి రోజు కార్యక్రమం జరగకుండా చేయాలని ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ విషయం ముందు రోజు నా దృష్టికి రావడం, నేను అక్కడ గ్రామ నాయకులందరినీ అలర్ట్ చేయడం, వారిని ఎంపీటీసీ గారిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం, మరుసటి రోజున యథావిధిగా సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు సభకి మరి రాజప్ప గారు కూడా రావడం జరిగింది. ఈ విధంగా కుటిల యత్నాలతో, కుతంత్రాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 రోజుల క్రితం అనపర్తి మండలంలో ఒక గ్రామంలో దేవస్థానం చైర్మన్ గా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పట్ల అసంతృప్తితో దేవస్థానం చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉద్యుక్తుడైతే అతనికి ఉన్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అతన్ని బెదిరించి నిలుపుదల చేయడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఇవాళ జనవరి నెలలో
4 మండలాల్లో 4 రోజులకు కార్యక్రమం జరుగుతూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎవరు అడ్డు పెట్టినా, ఎవరు ఏం చేసినా ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే తాకిడిని సూర్యనారాయణ రెడ్డి గారు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ గ్రామంలో ఏ అభివృద్ధి చేశారు ఈ 4.5 సంవత్సరాలుగా? మరి ముఖ్యంగా ఈ గ్రామంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా 2వ పంటకి నీరు ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ మానిటర్ చేసుకుంటూ నిరంతరం పర్యటన చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ముందుకు తీసుకెళ్లడం జరిగేది. ఇవాళ 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు లేవు. ప్రతిపక్ష నేతగా మరి మా సత్యబాబు గారు నన్ను పదే ఇక్కడికి పిలవడం, ఇక్కడికి పిలిస్తే మేము వచ్చి ఆందోళన చేస్తే మరుసటి రోజు ఇరిగేషన్ అధికారులు మేల్కొని సాగునీరు ఇవ్వడం జరిగేది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ గ్రామంలోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త దేవుడు కూడా వెలిశాడు. ఇక్కడ ఒక కొత్త దేవుడు అంటే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. ఈ గ్రామంలో పసిపిల్లల చేత కాళ్లు కడిగించుకున్న సంఘటన ఈ గ్రామంలో జరిగింది. మీడియా అంతా ఎత్తి చూపిస్తే ఇవాళ కూడా ఆయనకి జ్ఞానోదయం లేదు. ఆ రోజు ఏ విధంగా మాట్లాడిచ్చారు, పసిపిల్లల చేత అభ్యంతరకరంగా మాట్లాడిచ్చారు. పసిపిల్లల్ని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయకూడదనే కనీస జ్ఞానం లేని విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో వివిధ ప్రాంతాల నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పురస్కరించుకుని వివిధ కాలనీల అసోసియేషన్ సారథ్యాన పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ దిశలో గోపాలపట్నంలోని మాజీ జడ్పీటీసీ పారిశ్రామికవేత్త కంచిపాటి కాశీ విశ్వనాథ నాయుడు స్వగృహంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యేందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో విశ్వనాథం మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజారంజకమైన పాలన అందించే ప్రభుత్వం రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జామి గంగునాయుడు, ఎర్ర నాగరాజు, ఉగ్గిన గోవింద్, జుత్తాడ రాజు, లెక్కల కిషోర్, గండి భూషణరావు, ఉరుకోటి మహాలక్ష్మి, ఆళ్ల పైడరాజు, బొండపల్లి సత్యం, గొర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 24 నూతన సంవత్సరంలోకి మన జీవన ప్రయాణం ప్రవేశించింది. ఈ రోజున ఈ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు, మన నియోజకవర్గ ప్రజలు, అలాగే మన జిల్లా ప్రజలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా వారి భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం జరగాలి. మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి. మన విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చెంది దాని తాలూకా ఫలాలు అటు వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. మన ప్రాంత ప్రజలందరూ కూడా నిరంతరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్. అనకాపల్లిలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ బిజీగా గడిపారు. సోమవారం పట్టణంలోని నరసింగారావుపేటలో గల ప్రధాన కార్యాలయం నందు ఎంవీఆర్ ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేశారు. వీరితో పాటు మహిళలు, దివ్యాంగులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘ నాయకులు వచ్చారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు విచ్చేసిన వారందరూ ముత్యాల వెంకటేశ్వరరావు తాలూకా వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మా జీవితాలు ఎంత బాగుపడతాయని ఆకాంక్షించారు. సంజుబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చిన వారికి అల్పాహారం, తేనెటీను అందించేందుకు ఎంవీఆర్ సేవా సభ్యులు, యువసేన సభ్యులు, సంజుబాబు టీం తదితరులు తలమునకలాయి వ్యవహరించారు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగిలో కురుపాం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి క్యాంపు కార్యాలయ ఆవరణంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం,
కొమరాడ, గరుగుబిల్లి, జిఎం వలస మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత రాజులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి విజయకేతనం ఎగరవేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది అభిమానుల మధ్య ఎమ్మెల్యే కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 2800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. స్థానికేతరుల ప్రజాప్రతినిధులు వలన పిఠాపురం నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, స్థానికేతరులను 2024లో ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. 2024 నూతన సంవత్సర వేడుకలో పిఠాపురం పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం మెయిన్ రోడ్ అంతా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కష్టాల్లో అన్ని విధాలుగా అండగా ఉన్నానని, మరొక్కసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రజల అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మరి మా ఆఫీస్ అడితిలో, పాత ఆఫీస్ అడితిలో రంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా వేలాది మంది మరి ఈరోజు వచ్చి మమ్మల్ని విష్ చేసి విందు ఆరగించి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, మరి ఇక్కడ ఈ పిఠాపురంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ గెలవాలి అనే ఒక పట్టుదలతో కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, పిఠాపురాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని మరి ప్రజలు, కార్యకర్తలు ఊళ్ళూరుతున్నారు. స్థానిక అభ్యర్థిగా ఓడిన మరుసటి రోజు నుంచి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజల కష్టాల్లో, ఎప్పుడు ప్రజా ఆందోళనలో, రైతుల కష్టాల్లో ఎప్పటికప్పుడు పోరాడుతూ నిరంతరం పిఠాపురం నియోజకవర్గంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈవేళ ఓట్లు అడిగి మనుషులు ఎవరూ కూడా కరోనా సమయంలో కనపడలేదు. ఒక్క వర్మే కరోనా వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈవేళ 2 నెలల 3 నెలల ముందు వచ్చి చెప్తున్నారు అందరూ, ముందు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశావు, ఏం సేవ చేశారు, ఎప్పుడైనా వచ్చారా? ఈవేళ కళ్ళబొల్లి మాటలు చాలామంది మాట్లాడతారు. అటువంటి నమ్మవలసిన అవసరం లేదు. పొన్నూరు వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అధికారం కోసం వస్తారు, సంపాదించుకుంటారు, కనపడకుండా పోతారు. ఎక్కడా కనపడరు, అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పొన్నూరు వాళ్ళందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం లోకువైపోయింది. ఎవరికి టిక్కెట్ కానీ, ఎవడు ఎమ్మెల్యే కావాలన్నా 2 నెలల ముందు వస్తున్నారు. నేను అది వదిలేశాను, ఇది వదిలేశాను, నేను మీ గురించి త్యాగం చేశాను అంటున్నారు. అసలు మీరు పిఠాపురం గురించి ఏం పని చేశారని మీరు ప్రశ్నించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఎన్నో పోరాటాలు చేశాం, మత్స్యకార పోరాటాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది. మరి అదేవిధంగా నాకు ప్రజలందరూ ఆశీస్సులు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పి తెలియజేస్తారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 27/23 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్
అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ప్రజా సంఘాలతో కలిసి ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజల న్యాయానికి దూరం అవుతారని, రెవెన్యూ కోర్టుల్లో ఇప్పటికే ప్రజలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో తెలియని విషయం కాదని, ఈ చట్టం పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు ఉచితంగా భూమి పంపిణీ కోసం ఉద్దేశించిందని తెలిపారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఐలాజ్ నాయకులు బుగతా శివ డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దుకై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని, ప్రజలు కూడా ఈ చట్టం రద్దుకై కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ నాయకులు బుగతా శివ, అవసరాల దేవి, ప్రజా సంఘాల నాయకులు సింహాచలం, లచ్చబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల పేద సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ చట్టం చాలా నిరుపయోగమైంది. ఇది జనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది జగన్ సర్కారుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ దీన్ని సైలెంట్గా తీసుకొచ్చి సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈసారి నుంచి సివిల్ కోర్టులో వేయడానికి వీల్లేదు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కిందకి వస్తాయని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చీకటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఐలాజ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని కోరుతున్నాం. ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం 27/23 అనే ఆర్డినెన్స్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసి ఈ రోజున చట్టాన్ని అమలు చేయడానికి జగన్ సర్కారు సంసిద్ధమై ఉంది. ఈ చట్టంలో చాలా లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో సివిల్ కోర్టు పరిధిని ఈ చట్టం తీసేసి రెవెన్యూ టైటిలింగ్ అథారిటీని ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసులు కానీ లేకపోతే ఇకపై నడుస్తున్న సివిల్ కేసులు కానీ అప్పీలేట్ అథారిటీ లేదా ఏపీ టైటిలింగ్ అథారిటీ చైర్మన్కి అప్పీల్ చేసుకోవడానికి, అక్కడ కేసులు ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టుల్లో, ఎంఆర్ఓ కోర్టుల్లో, ఆర్టీఓ కోర్టుల్లో ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి చిన్నకారు రైతులందరికీ కూడా అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదు పలుకుబడి కలిగిన పెట్టుబడిదారులు కానీ చెప్తుంటే వేదం కింద న్యాయం కింద అక్కడ జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఈ పాత సీసాలో కొత్త సారా అన్నట్టు ఈ సివిల్ కేసుల పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలేట్ అథారిటీ అని రెవెన్యూ ఆఫీసర్లకు కట్టబెట్టడం ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం. ఎందుకంటే ఏదైనా ఒక సివిల్ తగాదా వస్తే అది ఇద్దరు న్యాయ నిపుణులు, ఒక జడ్జి గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తారు. అంతేకాకుండా కోర్టుల్లో కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పారదర్శకమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఇవాళ రెవెన్యూ కోర్టుల్లో, ఆర్టీఓ, ఎంఆర్ఓ కోర్టుల్లో ఎంతవరకు పేద ప్రజలకి పారదర్శకత ఉంటుందో మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదు పెట్టుబడిదారులు కానీ డబ్బులున్న వాళ్ళు కానీ ఏం చెప్తే అది వేదం కింద చలామణి అవుతుంది. మరి జగన్ సర్కారు కార్పొరేట్లకి ఈ యావత్తు భూములు లేకపోతే వ్యవసాయాలు కట్టబెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చిందో లేదు, ఎటువంటి పారదర్శకత అనేది కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇకపై ప్రతి సివిల్ డిస్ప్యూట్ని కూడా ఆ ఎంఆర్ఓ, ఆర్టీఓ కోర్టుల్లో వేసుకోవడానికి ఎటువంటి అప్పీలేట్ అథారిటీ కూడా మళ్ళీ సివిల్ కోర్టు పరిధి కాకుండా మళ్ళీ అప్పీలేట్ అథారిటీని ఒక జాయింట్ కలెక్టర్ కోర్టు, అప్పీలేట్ అథారిటీ కోర్టులు వేసుకోవాలనేది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిపై అప్పీలు 2 సంవత్సరాల లోపల హైకోర్టుకు మాత్రమే అప్పీల్ చేసే అధికారం ఉంది. ఈ స్థానిక సివిల్ కోర్టుకి ఎక్కడిగా కూడా అది ఫైల్ చేసుకునే అధికారం లేదని చట్టంలో చాలా స్పష్టంగా చెప్తారు. అంతేకాకుండా సివిల్ కోర్టు పరిధి లేదనేది ఆ చట్టంలో స్పష్టంగా చేసుకోవడం జరిగింది. అంటే న్యాయాన్ని అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేద ప్రజలకి, చిన్నకారు రైతులకి ఎటువంటి న్యాయం రెవెన్యూ కోర్టులో జరగదు. ఇది మన అందరికీ తెలిసిందే. సివిల్ కోర్టులో అక్కడ న్యాయం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. అక్కడ ఇరుపక్షాల వాదనలు ఉంటాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ అటువంటి ఏమీ కూడా జరగడం అనేది మనందరికీ తెలిసిన విషయాలే. అందుకనే పేద ప్రజలకి, చిన్నకారు రైతులకి
అన్యాయం చేసే ఇటువంటి చట్టాన్ని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా లాయర్లతో పాటు ప్రజా సంఘాలు ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే దీనివల్ల నష్టపోయే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరి తరఫున కూడా మేము గట్టిగా నిలబడి పోరాటం చేస్తామని, దీనికి గాను అందరూ కూడా కలిసి రావాలని, పేద ప్రజల సమస్య కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ప్రజలను కోరుతున్నాం. అందుకనే అందులో భాగంగానే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తామని, మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. పాతపట్నం నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చూస్తున్నటువంటి లక్ష్యాలకు, జిల్లావాణి ఫాలో అవుతున్న ప్రేక్షకులకు, గౌరవ నాయకులకు, గౌరవ ప్రజలకు, గౌరవ చెల్లెలకు, మరి గౌరవ అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, మరి భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని మరి అందరి ఆరోగ్య సురక్షతో బాగుండాలని, అలానే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న కళలన్నీ సాధించాలని, అనుకున్న కార్యాలు సాధించాలని, మరి మీ శ్రేయోభిలాషిగా, మరి మీ అక్క చెల్లెలిగా, మరి ఎమ్మెల్యే పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతిగా మనస్ఫూర్తిగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా 2024 నూతన సంవత్సర ప్రారంభ కార్యక్రమాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చిర్రా జగ్గిరెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దేదీప్యమానంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. చెనుముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి కొణతల. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన రామకృష్ణ. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో కన్నుల పండగగా సాగిన ద్వారకాధీశకు శ్రీకృష్ణుడి పుష్పాభిషేకం. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశం ఆశ్రమంలో నిర్వహించిన కనకదుర్గ అమ్మవారి చెల్లి యాగంలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.